క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థనతో ముందుకెళ్దాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ దినం కొద్ది నిమిషాల పాటు నీకు పక్షపడబోతుండగా నాతోనూ మా అందరితోనూ మీ ఆత్మచేత మాట్లాడండి. విత్తబడుతున్న ఈ వర్తమానము అందరి హృదయంలో ఫలించినట్టుగా నీ కృపను ప్రసాదించండి తండ్రి. నీ వాక్యం బ్రతికించేది, బాధల్లో నెమ్మదించేది. ఈ వాక్యపు వెలుగులో మా జీవితాలు ప్రకాశింపజేసి తద్వారా మా జీవితాలను సరిచేసుకుని నీ రాకడ కొరకు మమ్మల్ని శుద్ధపాటు సంఖ్యలో ఉంచమని ఇట్టి తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు. 7వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైంది మత్తయి సువార్తలో. ఎందుకంటే యేసు ప్రభు చేసినటువంటి ప్రసంగాలన్నింటిలో కూడా ఎక్కువగా వన్నె తెచ్చిన మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రసంగాలు ఏమైనా ఉన్నాయంటే యేసు ప్రభు చెప్పినటువంటి 5, 6, 7 అధ్యాయాలు ఉన్న ఈ పర్వత ప్రసంగమే. ప్రియులారా, ప్రపంచాన్ని అహింస, సరైనటువంటి మార్గము, మనిషి ఏ విధంగా బ్రతకాలో యేసు ప్రభు ఆయన ఈ పర్వత ప్రసంగాన్ని చేసినటువంటి వాడుగా ఉన్నాడు. పాత నిబంధనలో మోషే ఎలాగైతే సినాయి పర్వతం మీద నుండి 3 ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగాలు చేశాడో, యేసు ప్రభు కూడా ఆయన పర్వతాన్నెక్కి మానవ మనుగడకు సంబంధించినటువంటి జీవిత ప్రమాదాన్ని గురించి 3 ప్రసంగాలు 5, 6, 7 మత్తయి సువార్తలో చేసి ఉన్నాడు. ఈ 3 అధ్యాయాలు కూడా ప్రపంచాన్ని శాసించేటటువంటిది వాస్తవం. భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో అహింస మార్గంలో కొనసాగినటువంటి గాంధీ కూడా ఈ పర్వత ప్రసంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆ అహింస మార్గాన్ని అనుసరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక రోజున స్టాన్లీ జోన్స్ గాంధీని అడుగుతాడు, రోజు నువ్వు కొత్త నిబంధన చదువుతున్నావు బైబిల్ని, క్రైస్తవ్యాన్ని పుచ్చుకోవచ్చు అంటే ఆయన క్రైస్తవులుగా 2 రోజులు జీవిస్తే చాలు, ప్రపంచమే మారిపోదా, బ్రతకట్లేదు కనుక నేను ఈ క్రైస్తవ్యంలోనికి రాను అని చెప్పాడు స్టాన్లీ జోన్స్తో. అందువల్ల ప్రియులారా, ప్రపంచాన్ని శాసించినటువంటి ప్రసంగము ఈ మత్తయి సువార్త 5, 6, 7లో ఉన్నటువంటి ఈ వాక్యములు లేదా ఈ ప్రసంగం అని చెప్పవచ్చు. యేసు ప్రభులో జీవించేటువంటి వారు ఎలా ఉండాలో, ఒక ఆదర్శప్రాయమైనటువంటి మోడల్ జీవితం, యేసు ప్రభుతో ఎలా సంబంధాన్ని కలిగి ఉండాలో కూడా ఈ అధ్యాయం చెప్తుంది. అందుకని ప్రభు అంటే మొట్టమొదటి వచనంలో తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడును. అందువల్ల ఎలా బ్రతకాలో చెప్పేటువంటి అధ్యాయము, పరిశుద్ధంగా ఎలా ఉండాలో, దేవుని యొక్క సన్నిధిలో ఎలా గడపాలో, యేసు ప్రభు యొక్క మార్గం ఎలాంటిదో, నమ్మకంగా దేవుని బిడ్డలో ఎలా ఉండాలో, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాంటి జీవితాన్ని జీవించాలో, ఎలా ప్రవర్తన కట్టుకోవాలో అవన్నీ కూడా 7వ అధ్యాయంలో యేసు ప్రభు వివరించినటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవులారా, మొట్టమొదటి వచనంలో యేసు ప్రభు చెప్తున్నాడు,
అంతర్గతమైనటువంటి విషయాలు ఈ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మును కూర్చి తీర్పు తీర్చబడదు. యేసు ప్రభు చెప్తున్నాడు, తీర్పు తీర్చవద్దు. ఎందుకంటే మీరు దేవుని రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీర్పు తీర్చారంటే ప్రభు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియాదులారా, అందువల్ల ఇతరులకు తీర్పు తీర్చవద్దు. నువ్వు ఇతరులు తీర్పు తీరిస్తే ఆయన నిన్ను తీర్పులో తెచ్చేటువంటి వాడు ఉన్నాడు. అందువల్ల ఇతరుల కనుక ఏదైనా చూపించే ముందు నిన్ను నువ్వు చూసుకో, నీకు నువ్వు పరిశీలన చేసుకో. అందువల్ల ఎవరికి కూడా జడ్జిమెంట్ ఇవ్వద్దని మొదటి నుండి 5 వచనాల్లో ప్రభు మాట్లాడుతున్నారు. 2వ వచనం చదువుతున్నాను. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో అట్లాగే మీకు కూడా కొలవబడుతుంది. 3వ వచనంలో నీ కంటిలోనున్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నిన్ను నువ్వు చూసుకో. క్రీస్తునందు ప్రియులారా, మనలో చూసుకోకుండా ఎప్పుడు కూడా ఇతరులు ఏరేడు చూసామంటే 3 ఏళ్ళు నిన్నే చూపితే కనుక దేవుడు అంటున్నాడు, ఇతరులు కాదు, నిన్ను నువ్వు చూసుకో. నీ కంట్లో దూరముగా నీవు నీ సహోదరుని చూచి నీ కంట్లో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? మన కంట్లో దూలాలు ఉంచుకుని తప్పులు మనలో పెట్టుకుని ఇతరులను ఎంచడం మంచిది కాదు. బైబిల్ చెప్తున్న వచనంలో వేషధారి మొదట నీ కంట్లోనున్న దూలను తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంట్లోనున్న నలుసును తీసివేటకు నీవు తేటగా కనపడను. నువ్వు ముందు తీసివేసుకొని పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఇతరులతో మనం చూడవచ్చు. అందుకే ప్రభుత్వ వేషధారులారా, ఆనాడు సమాజంలో ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకాయలు, జలోతీలు, హెరోతీలు ఎప్పుడూ కూడా వారు ప్రభువును విమర్శించారు, ఇతరులు విమర్శిస్తూ ఉండేవాళ్ళు. తామే నీతివంతులు అని ప్రభు అంటున్నాడు, నిన్ను నువ్వు చూసుకో. తరువాత ఇతరులు చూడమని ప్రభు మాట్లాడు. కనుక పిల్లరా, మొదటి నుండి 5 వచనాలు కూడా తీర్పుల గురించి. మనము తీర్పు తీర్చుట కాదు కానీ ఆయన న్యాయాధిపతి, ఆయనకు తెలుసు సమస్తము. ఆయన ఎదురులేని తిరుగులేనటువంటి న్యాయమూర్తి కనుక ఆయన తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. 6వ వచనంలో పరిశుద్ధమైనది కుక్కకు పెట్టకుడి, మీ ముత్యములను పందులకు వేయకుడి. వేసిన అవి ఒకవేళ వాటి కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. ప్రియులారా, పరిశుద్ధమైనది అంటే ప్రభు యొక్క వాక్యం కావచ్చు. కుక్కలకు పెట్టకుడి. కుక్క ఎలాంటిది? కుక్క అపవిత్రమైంది. అంతేకాకుండా కుక్క తన వాంతిని తాను మరలా తింటది, అపవిత్రమైనటువంటిది. కనుక పిల్లరా, ప్రభు వాక్యం ముత్యం లాంటిది, శ్రేష్టమైంది. వాటిని వేషధారులకు మరియు అపవిత్రంగా ఉండేటువంటి వారికి వారి ముందు వేయటం మంచిది కాదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకో వాటి విలువ వాటికి తెలియదు. ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. కనుక మీకు ప్రమాదము వారికి స్వార్థ చెప్పడం. నాడు పరిసయ్యులు, శాస్త్రులు, వేషధారులు అనేవారు ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు చెప్పాడు మార్కు సువార్త 16:15లో సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. కానీ వారు వేషధారులు అయి ఉన్నారు కనుక యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసిందని
కొరింథీ 4:4 మనం చూస్తాము. అందువల్ల ప్రభు సువార్త అందరికన్నాడు, కానీ వారి విలువరకే వింటున్నారు, కానీ గ్రహింపలేనటువంటి వారు ఉన్నారు. కనుక పరిశుద్ధమైనటువంటిది కుక్కలు పెట్టొద్దని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, మన ప్రభు గొప్పవాడు. వాక్యం పరిశుద్ధమైంది, ఆయన మందిరం పరిశుద్ధమైంది. ఇది నశించిన ఇశ్రాయేలు వద్దకే దేవుని వాక్యము తెలియపరచాలని ప్రభువు మాట్లాడినటువంటి వాడుగా మత్తయి సువార్తలోనే మనం చూస్తూ ఉంటాం. 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ప్రభు మాట్లాడుతున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. యేసు ప్రభు అన్నాడు. ఎవరు అనగలరు ఈ మాట? నన్ను అడగండి నేను ఇస్తానని ఎవరు అనలేరు. ఎందుకు దమ్ముజాలు? కానీ ప్రభు మాట్లాడితే అడగండి నేను ఇస్తా. ఎందుకు? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. కనుక ప్రభు అన్నాడు, సర్వ సమృద్ధిలో నుంచి ఆయన సమస్తం అనుగ్రహించగలిగినటువంటి వాడు, నన్ను అడగండి నేను మీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు. అనగా ప్రార్థన. ప్రియులారా, 7:7 మత్తయి తెలవాలంటే ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది ప్రభు ప్రార్థన చెప్పాడు. ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును. క్రీస్తునందు ప్రియులారా, ఫలానోళ్ళు అడగని అనలా ఆయన, ఫలానా రంగోళ్ళు అడగని అడగని అనలేదు ఆయన. అడగండి, ఆస్క్ మీ ఐ విల్ గివ్ యు. ప్రియులారా, ప్రభు అడుగు వారికి ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించేటువంటి వాడు మన ప్రభు. వెనకండి మీకు దొరుకును. ఆయన దొరుకు కాలమును వెనకాలి. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువును వెదకువారు కనుగొంటారు. బైబిల్ చెప్తుంది, నన్ను వెదకువారు కనుగొందరు అని. కనుక ఏ వెతుకుతున్నాం? నేడు మానవులందరూ లోకంలో ఉన్నటువంటి వాటిని, నశించిపోయేటువంటి వాటిని, లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నారు. కానీ ప్రభువును వెతకేటువంటి వారు ఇవాళ కదువైపోయారు. కనుక ప్రభు అన్నాడు, వెనకండి మీకు దొరుకును. కింద తట్టుడే మీకు తీయబడును. తట్టమన్నాడు, తట్టుడే మీకు తీయబడును. క్రీస్తునందు ప్రియులారా, ఎవరైనా తట్టచ్చు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా తట్టచ్చు. ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. గోడ తట్టే కుదరదు. గుడ్డోళ్ళైనా తట్టచ్చు, సొట్టోళ్ళైనా తట్టచ్చు, సరే అవయవాలు లేని వారైనా తట్టచ్చు. ఎవరైనా సరే యేసు ప్రభువును ఆ ద్వారం యొద్ద అడిగితే ఆయన దినమెల్లా కూడా తలుపు తెరిచేవాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా బిడ్డలారా, యేసు ప్రభు అంటాడు, తట్టండి, ఎవరైనా కావచ్చు. వాళ్ళు వీళ్ళని చెప్పడం ప్రభు. గొప్ప ప్రార్థన ఏమిటంటే, తట్టువాడికి మీకు తీయబడును. అంటే ద్వారం ఎవరైతే కొడతారో, ఎట్టి స్థితివారు కలవారైనా, ఎలాంటి అవసరం కలవారైనా సరే కొడితే తలుపును అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు గొప్ప ప్రార్థన అని చెప్తున్నాడు. అడగండి, ఐ గివ్ యూ. ఇఫ్ యు వాంట్ ఎనీథింగ్ ఆస్క్ మీ, ఐ గివ్ యూ. సర్వ సమృద్ధిగైన పరలోకపు తండ్రి ఆయన గొప్ప ప్రార్థన నేర్పుతున్నాడు. నన్ను అడగండి నేను ఇస్తాను. క్రీస్తునందు 9వ వచనంలో, మీరు ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టె అడిగిన వారికి రాత్రిచ్చునా? ఇస్తామా? మన బిడ్డలకు ఇవ్వంగా ఏది అడుగుతారో అదే ఇస్తాము. పరలోకమందున తండ్రి అడగమంటాడు. మీరు చెడ్డవారై నీవు పిల్లలకు మంచి నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఇవ్వనిచ్చును. క్రీస్తునందు ప్రియులారా, పరలోకపు తండ్రి ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమకు అద్దే లేదు. అపారమైన ప్రేమతో దినవల్ల తట్టండి ఇస్తానని, అడగండి ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, అడుగుతున్నావా? దేనికైనా సమయం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి సమయము ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, అడగండి. కావున
12వ కావున మనుషులు ఏమి చేయవలని మీరు కోరుకుని అలాగనే మీరును వారికి చేయండి, ఇది ధర్మశాస్త్ర ప్రవక్తలను ఉపదేశం అయి ఉన్నది. అందువల్ల మనం ఇతరులకు మంచి చేస్తే దేవుడు మనకు మంచి చేసేటువంటి వాడిగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 7వ వచనం నుండి 12 వరకు కూడా ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైంది. ఇవాళ నెగ్లెక్ట్ చేసేది కూడా అదే ప్రార్థనే. ప్రపంచంలో ప్రసంగాలు అనేక మంది చేస్తున్నారు, కానీ ప్రార్థనా పనులు తక్కువైపోతున్నారు. ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి, అడగండి, నేను ఇస్తాను. ప్రియులారా, మన ప్రభు సమస్తాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. 11వ వచనంలో ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోగు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోగు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. చూసారా, ప్రభు మార్గం ఏ మార్గం ఇది? ఇరుకు ద్వారమును ప్రవేశించుడి. ఇరుకు ద్వారం అంటే గిరాట్ తెలుసు కదా, కింద సరస్సుగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, పైన ఎక్కువగా ఉంటుంది, అది గిరాటు. అలాగే మనము కూడా గిరాట్ వలె ఇరుకుగా మార్గంలోకి వెళ్ళాలి. విశాల మార్గము ఉంది, ఇష్టానుసారమైన లోకస్తులు బతుకుతారు. ఆ మార్గం నిత్య జీవాన్ని నడిపించదు. కానీ యేసు యొక్క మార్గము ఇరుకు మార్గం, ఇది ప్రవేశించడం కష్టం, ఇది సరళమైంది, ఇది దేవుడికి లోబడుతూ కొనసాగించబడేది. పాపులు ఇందులో నిలవలేరు, లోకస్తులు ఉండలేరు, డాంబికులు ఉండలేరు. కారణం ఏంటంటే ఇది ఇరుకు మార్గం ప్రవేశించి. పిల్లరా, ప్రభువు 2 మార్గాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ఇరుకు మార్గము, రెండవదిగా విశాల మార్గము. విశాల మార్గం నడిచిన నడుపుంది, ఇరుకు మార్గము ప్రభువు దగ్గరకు నడిపించేదిగా ఉంది. ఈ రాత్రి వేళ క్రైస్తవుడుగా బ్రతకడం చాలా కష్టం. క్రైస్తవుడు చెప్పుకోవడం చాలా తేలికే, కానీ క్రైస్తవుడు కానీ ఉండాలంటే ఇరుకు మార్గంలో కష్టాలు అనుభవించాలి. అనేక శ్రమలు అనుభవించి పరలోకంలో చేరాలని పౌలు చెప్పి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క శిష్యులందరూ, ఒక వ్యక్తి తప్ప అందరూ ఖడ్గం చేతే చంపబడ్డారు, హతసాక్షులయ్యారు, బలింతను చంపబడ్డారు వాళ్ళందరూ. కారణం ఏంటి తెలుసా? ఇది ఇరుకు మార్గం అని జ్ఞాపకం చేసుకో. సద్భక్తితో నివసించుకోరు వారికి శ్రమలు తప్పక కలుగుతాయని జ్ఞాపకం ఉంచుకో. అందుకనే ఈ మార్గము ఇరుకు మార్గము, ఇది పాపులు ఇందులో నిలవలేరు. పశ్చాత్తాపడి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి క్రీస్తు వలె జీవించేవారు మాత్రమే ఈ మార్గంలోకి వెళ్తే సత్యంలోకి వెళ్తారు, సత్యంలోకి వెళ్తే జీవంలోకి వెళ్తారు. అందుకని ఈ మార్గము ఇరుకు మార్గం అని ప్రభు మాట్లాడుతున్నాడు. 15వ వచనం చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్ద పోతురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. పిల్లరా, 15వ వచనంలో 15 నుండి 20 వరకు కూడా ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. అబద్ధ ప్రవక్తలు ప్రభు కాలంలో ఉన్నారు, పౌలు కాలంలో ఉన్నారు, నేడు కూడా ఉన్నారు. ఎందుకంటే కడుపే వారి దేవుడు, అంతమే వారి నాశనం. డబ్బు కొరకు, లోకం కొరకు సంపాదించుకోవడానికి అబద్ధ బోధన చేసేటువంటి వారు, పిల్లరా, సత్య మార్గాన్ని త్రిప్పేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి, వారి మాటలు చాలా బాగుంటాయి. నటించే వారి వాళ్ళ గుర్తుపట్ల ఎందుకు నటిస్తున్నారు కాబట్టి. క్రీస్తునందు ప్రియ దేవులారా, వారు ఎలా ఉంటారంటే వారు గొర్రె ఇలా చర్మములు వేసుకున్న తోడేళ్ళు. తోడేళ్ళు అంటే గొర్రెలు తినేసేవి. స్వభావం మాత్రము పైకి బాహ్యంగా చక్కగా మాట్లాడతారు, కానీ
వారు వేషం వేసుకున్నటువంటి వారు క్రీస్తునందు ప్రియులారా, వారి విషయమే ప్రభు జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుతున్నారు. 16లో వారు ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ఫలాలు బట్టి, వారి ప్రవర్తన, వారి జీవితం, వారి మాటలు, వారి క్రియలు బట్టి మనము వారిని తెలుసుకోవాలి. ఎందుకంటే ముండ్ల పొదలు ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లను, అంజూరపు చెట్లను కోయిదురా, కోయలే కదా. ద్రాక్ష చెట్లకు ద్రాక్ష చెట్లే, ద్రాక్ష చెట్టుకు ద్రాక్ష కాయలే కాస్తాయి. అందువల్ల వారి ఫలాలను బట్టి మనము తెలుసుకోవాలి. 17వ వచనంలో అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. క్రీస్తునందు ప్రియులారా, మంచి ఫలాలు మనం ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మంచి చెట్టు కాండం మంచిదే, ఫలాలు మంచిదే కాసిందే. మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఒకవేళ మంచి ఫలాలు లేకపోతే వేషధారుల వలె ఉంటే ఆయన తీర్పు తీరుస్తాడు, అగ్నిలో వేస్తాడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైన పిల్లారా, 21వ చదువుతున్నాను. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందును నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు. ఈ లోకంలో పెదవుల ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు, కానీ వారి లోకానికే పరిమితం. ఎందుకు? వారి పెదవులతోనే పలుకుతున్నారు, కానీ వారి అంతరంగము దేవునికి దూరంగా ఉన్నది. అందువల్ల ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. క్రీస్తునందు ప్రియులారా, ఎవరి చిత్తం చేయాలా? నిష్టానుసారం కాదు. అందుకని బైబిల్ చెప్తుంది, స్వబుద్ధిని ఆధారం చేసుకునక దేవుని చిత్తానుసారంగా లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమ అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును సమర్పించుకోండి. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. మీరు లోపల మర్యాద అనుసరించడం కాదు, దేవుని చిత్తం కాదు, కానీ ప్రభు చిత్తం చేయాలి. పిల్లలు ఇవాళ క్రైస్తవులుగా పిలవబడుతున్నారు, కానీ పెళ్ళిళ్ళు అవుతుంటే అన్ని ఆచారాలు, ఏ కార్యక్రమం జరిగినా అన్ని విధానం, కానీ దేవుని చిత్తము చేసేవారు కొద్దివైపోయారు ఇవాళ. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభు అని పైకి ప్రార్థన చేయటం కాదు, దేవుని చిత్తానుసారమైన జీవితము మనలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 22వ వచనంలో ఆగ్రహం అనేకులను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామం దయ్యాలను వెలగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ నెరగను. అక్రమం చేయవాలారా నా యొద్ద నుండి పొందిన వారితో చెప్పుదురు. ప్రభు అంటున్నాడు, ఆ దినమునాడు మేము ఈ నామమును ప్రవర్తించలేదా, నేను నీ నామమును ప్రవర్తింపలేదా, నీ నామమును దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేక అద్భుతాలు చేయలేదా? ప్రియులారా, ఇవాళ కూడా అనేక అద్భుతాలు చేస్తున్నారు, దయ్యాలు వదిలిస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతుంది తెలుసా? దేవుని నామం మహిమార్థమే జరుగుతున్నాయి. అద్భుతం జరుగుతున్న బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది. కనుక దేవుడిని వాడుకుంటున్నాడు. నువ్వు మంచివాడమని కాదు, నీలో మహిమలు ఉన్నాయని కాదు, నీ ద్వారా కార్యాలు అవుతున్నాయని కాదు, దేవుడి కొరకు జరుగుతాయి. అయితే నువ్వు గొప్పవాడు కాదు, నీలో ఏమీ లేదు, ఆయన పాత్రగా వాడుకున్నాడు, కానీ నువ్వు గొప్పవాడు అనుకుంటాకు ఏమీ లేదు. కనుక పిల్లరా, అద్భుతం జరుగుతాయా? జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? ఆయన మహిమార్థమైన ఏ కార్యమైనా చేయగలడు. ఆయన ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన ఎవరి ప్రార్థన వింటాడు.
ఆయన అందరి ప్రార్థన ఆలకించేటువంటి వాడు కనుక. అందుకు ప్రభు అంటున్నాడు ఇక్కడ, అద్భుతాలు చేస్తారు, ప్రవచనాలు చేస్తారు. కారణం ఏంటి? ఆయన నామములు జరుగుతాయి, యేసు నామములు గొప్ప కార్యాలు జరుగుతాయి. అంత మాత్రాన కార్యాలు జరగడానికి వాడుకున్నాడు ప్రభు. నువ్వు గొప్పవాడు అని కాదని జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాలా నా యొద్దకు పొండని వారితో చెప్పుదును. చూసారా, అక్రమం చేయవాలారా పిల్లరా. ప్రభు బైబిల్లో ఏ కార్యం చేయదలుచుకున్నా క్రమాన్ని చేశాడు, క్రమంగా చేశాడు. క్రమం లేకుండా ఏమి చేయలేదు. కానీ అద్భుతాలు అక్రమార్కులు కూడా చేయగలుగుతారు. అందుకే ప్రభు అన్నాడు, అక్రమం చేయవాలారా మీరెవరో నాకు తెలీదు. అప్పుడు అంటారు, నేను తెలీదా, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను, ఎన్నో చేసి ఉంటావు. కానీ క్రమం ఉందా? 5 రెట్లు 2 చిన్న చేపలు 5,000 మంది ప్రభువు భోజనం పెట్టేటప్పుడు ప్రజలందరినీ ఆయన క్రమంగా కూర్చోబెట్టాడు. కానీ ఏమిటి? ఆయన అద్భుతం చేయాలంటే క్రమం కావాలి. ప్రభు అన్నాడు, అక్రమం చేయవల్ల పిల్లరా. అనుదినము దేవునితో గడపటం క్రమం, అనుదినము బైబిల్ చదవటం క్రమం, అనుదినము ప్రార్థన చేయడం క్రమం, అనుదినము ప్రభుతో నువ్వు వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడం క్రమం. మరి ఉన్నాయా ఇవన్నీ? పైకి భక్తిపరుడుగా క్రమం లేకుండా దేవుని మందిరానికి రావడం క్రమం, సమయానికి రావడం క్రమం, శ్రద్ధగా వినడం క్రమం, దాన్ని బట్టి జీవించడం క్రమం. ఇవన్నీ కావాలి. అప్పుడే పరలోక రాజ్యంలో నీవు ప్రవేశిస్తావు. పిల్లరా, సాతాను మందిరానికి రాణిస్తాడు కానీ నేను పరలోకం చేరనేవాడు క్రమం లేకపోతే. అందుకనే నీవు అలాంటి వాడు, నీవు ఎలా ఉన్నావో నీకు తెలుసు. బైబిల్ చెప్తుంది, అక్రమం చేయవాలారా మీరెవరో నాకు తెలియదు. తర్వాత ప్రలాపించినా ఏడ్చినా ఎంత కొట్టుకున్నా ప్రయోజనం ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకని ప్రభు అంటున్నాడు, నా యొద్దకు పొండని వారితో చెప్పుదును. చూసారా, క్రమం లేకుండా ఎన్ని అద్భుతాలు చేసినా ప్రభు అన్నాడు, నా యొద్ద నుంచి పొండి. తర్వాత ఏడుస్తావు, నేను మందిరానికి అంత చేశాను, అద్భుతాలు చేశాను, ప్రవచనాలు చెప్పాను, ఎన్నన్నా చేయొచ్చు. అక్రమం చేయవాలారా మీరెవరో నాకు తెలియదు. నువ్వు అనుకుంటావు, నేను తెలియకపోవడం ఏంటి? అవును ప్రియారా, ప్రభు క్రమం కలిగిన దేవుడు. మన ప్రభు అన్నీ కూడా ఎరిగినవాడు. ఆయన క్రమాన్ని చూస్తాడు నీ జీవితంలో, క్రమమైన జీవితాన్ని చూస్తాడు నీ యొద్ద. క్రీస్తునందు ప్రియా దేవులారా, ప్రభులో క్రమంగా ఉన్నావో లేదో నీకు తెలుసు. ప్రభు ఆయన క్రమాన్ని చూసేటువంటి వాడుగా ఉన్నాడు. 24వ వచనంలో చివరిగా యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు. ఉపమానంతో ఈ అధ్యాయాన్ని ఆయన ముగించేటువంటి వాడుగా ఉన్నాడు. చదువుతూ ఉన్నాను 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున వచ్చే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియును. క్రీస్తునందు ప్రియా దేవులారా, యేసు ప్రభు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. ఒకటి బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు, బుద్ధిహీనుడు ఇల్లు కట్టాడు. ఇద్దరు బిల్డర్స్, ఇద్దరు ఇల్లు కట్టారు, ఇద్దరు మెటీరియల్స్ వాడారు, ఇద్దరు కష్టపడ్డారు. కానీ ఒకరి పని నిలిచింది, ఒకరి పని నిలవలేదు. కారణం ఏంటి? పునాది సరిలేదు. ఇద్దరు కట్టారు కానీ ఒకరి పని నిలిచింది, మరొకరి పని నిలవలేదు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది కాబట్టి అనేకమైన విషయాలు
ఈ 7వ అధ్యాయం ప్రభు చెప్పాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు. విన్నా ఒక ఆయన 2 చెవులు ఎందుకు ఇచ్చాడు తెలుసు దేవుడు? ఒకడు ఎంటాక ఒకడు వదిలిపెడతాకన్నాడు. కాదు పిల్లలు, నువ్వు విని దాని ప్రకారం నువ్వు జీవించాలి. వినుట మాత్రమే కాదు, విన్న దాన్ని బట్టి నువ్వు జీవించినప్పుడు బైబిల్ చెబుతుంది, బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. పిల్లరా, ఇల్లు అనేటువంటిది ఒక శాశ్వతమైనటువంటి గుర్తింపునిస్తా ఉంది. ఎవరైనా అడుగుతారు, ఏం చదువుకున్నావు, ఇల్లుందా అని అడుగుతారు. అంటే ఇల్లు ఉందంటే అతనికి గుర్తింపు. అందువల్ల ఇల్లు లేనివాడు ఏనామే చేస్తాడంట. మనిషి ఏదున్నా లేకపోయినా గూడు అనేటువంటిది, గుడ్డ అనేది ప్రాముఖ్యమైంది. ప్రభు అంటే ఈ మాటలు విన్నవాడు ఈ లోకంలో ఇల్లు ఎలా ఉంటుందో, స్థిరమైనటువంటి జీవితం ఎలాగైతే ఉందో అలాగో అతని జీవితం స్థిరపరచబడుతుంది. ఇల్లు లేనివాడు స్థిరం లేనివాడు. కానీ ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు యొక్క మాటలు వినేవాడు ఈ లోకంలో ఎలా ఉంటాడంటే వాడు స్థిరమైనటువంటి వాడుగా ఉంటాడు. క్రీస్తునందు ప్రియ దేవులారా, యేసు ప్రభు మాటలు వింటే నీ జీవితము స్థిరపరచబడుతుంది. ఇల్లు కట్టుకున్నటువంటి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిని ఉంటుంది. క్రీస్తునందు ప్రియులారా, 25వ వచనంలో, వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాలి దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. పిల్లరా, వానలు వచ్చెను, వరదలు వచ్చెను. చూసారా, క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. జీవితంలోనే ఒడిదుడుకులు ఉంటాయి. మరి క్రైస్తవుడికి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలా బైబిల్ చెబుతుంది, వానలు వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను. మరి క్రైస్తవుడికి బ్రతకడం చాలా కష్టం. వానలు కష్టాలు, వరదలు నష్టాలు అనేకమైన వస్తూ ఉంటాయి జీవితంలో. ఈ జీవితం మీద కొడతా ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కావున. కానీ పునాది బండ మీద ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆ బండ క్రీస్తే. బండ మీద కనుక క్రీస్తులోని జీవితాన్ని నిర్మించబడితే, వాక్యంలోని జీవితం నిర్మించబడితే, ఇదిగో ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కదలని వారిని సిరులను నీ జీవితము కదలకుండా ఉంటుంది. క్రీస్తునందు పిల్లరా, బండ మీద అనగా క్రీస్తులో నీ పునాది ఉందా? ఎలాగుంది నీ పునాది? క్రీస్తునందు ప్రియ దేవులారా, ఎలా కట్టబడుతుంది నీ జీవితము? ఒకసారి పరిశీలన చేసుకో. 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుడును. ఇసుక మీద కడతాం కష్టమా? బండ మీద కడతాం కష్టమా? బండ మీద కడతామే కష్టం. అంటే కష్టపడి దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే కదిలించబడవు. పిల్లరా, ఇసుక మీద కట్టాడంట. బైబిల్ చెప్తుంది, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. క్రీస్తునందు పిల్లరా, యేసు ప్రభు యొక్క మాటల ప్రకారంగా నువ్వు జీవించకపోతే కష్టాలు నష్టాలు ఈ లోకంలో కలుగుతాయి. అప్పుడు నీ జీవితము పడిపోతుంది, నిలబడదు. జీవితం నిలబడాలంటే తప్పకుండా నువ్వు ప్రభు వైపు చూడాలి. విశ్వాసానికంత తను కొనసాగించేవాడైనా యేసు వైపు నీ జీవితాన్ని చూస్తే నీ జీవితము పడనే పడదని నీవు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడుగా ఉంటావు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము
25వ వచనాన్ని చదువుతున్నాను. సామెతలు 10:25. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉంటాడు. చూసారా, నీతిమంతుడు ఎలా ఉంటాడు? నిత్యము నిలిచేటువంటి కట్టడం వలె ఉంటాడు. మరి భక్తిహీనుడు సుడిగాలి గాలి రాగానే ఉష్మంటే పడ్డాడు. ఎలా ఉన్నావు? నీతిమంతుడుగా ఉన్నావా? క్రీస్తునందు ప్రియబిడ్డలారా, ఈయన మాటలు విని వాడి చొప్పున బ్రతికే ప్రతి ఒక్కడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వలె ఉంటాడని, మన జీవితాలు స్థిరంగా నీతి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే స్థిరంగా ఉంటావు. 28వ వచనం చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడింది. చూసారా, యేసు ప్రభు మీద అనేక విమర్శలు చేసినా, శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు తిట్టాడు. వారు కూడా ప్రభువును పాపుల స్నేహితుడని, అనేకులతో అన్యులతో భోజనం చేస్తాడని, సుంకరులతో భోజనం చేస్తాడని యేసు ప్రభువును అనేక మాట్లాడారు. కానీ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి. యేసు బోధ అంతరంగాన్ని తెలియజేసేటువంటి బోధ. ఆ బోధ విన్నప్పుడు వారు ఆశ్చర్యపడుతున్నారు. ఎలాగనగా ఆయన వారి శాస్త్రం వలె గాక అధికారం గలవాని వలె వారికి బోధించున్నాడు. శాస్త్రులు పరిచయాలు సదుకాయలు వారు ఇష్టానుసారంగా బోధ చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కాదు. కానీ ఈయన బోధ హఠాత్తుడు అధికారముగా, ఇది తండ్రి బోధ, దేవుడి నుంచి వచ్చినటువంటి బోధ ఇది. అందుకనే వారు ఆశ్చర్యపడ్డారు. శాస్త్రం వలే కాదు, పరిచయం వలే కాక అధికారం వెళ్ళినటువంటి వారుగా యేసు ప్రభు బోధ చేసినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవులారా, యేసు ప్రభు ఈ అధ్యాయంతో పర్వత ప్రసంగం ముగించబడుతుంది. ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించేవారు ఎలా స్థిరమైనటువంటి పునాది మీద వారి జీవితాలు కట్టబడాలో, వాక్యం విని వారి తప్పులు జీవించాలో, ఈ లోకంలో ఎలా ఉండాలో యేసు ప్రభు బోధించాడు. అంతేకాకుండా ప్రభువు తీర్పు తీర్చవద్దు, మీకు తీర్పు తీర్పడుతుంది, తీర్పు ప్రభువుకు వదిలేయాలి, ఆయన చూసుకుంటాడు. ఈ అధ్యాయంలో ప్రభు ప్రార్థన అడగండి మీకు ఏది కావాలో, ఆ ప్రభువు మాత్రమే మాట అనగలడు. క్రీస్తునందు ప్రియార్థులారా, మీకు ఏది కావాలో నన్ను అడగమంటాడు. అధ్యాయంలో ప్రభు అడుగుతున్నావా? అడుగు వారికి ఊహించిన దానికి అంటిస్తాడు. దేవుని వాక్యంలో పునాది మీద బండ మీద క్రీస్తులో మన జీవితాలు ఉన్నట్లయితే ఈ లోకంలో కష్ట నష్టాలు ఎన్ని వచ్చినా స్థిరమైనటువంటి జీవితము, బండ మీద ఉన్నటువంటి జీవితముగా ఉంటుందని ప్రభు కోరుతున్నాడు. కనుక పిల్లరా, ప్రభు మాట ప్రకారము వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి బండ మీద ఇల్లు కట్టు బుద్ధిమంతుల వలె మన జీవితాలు ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచితే ప్రార్థన. మా గణను మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడినటువంటి నీ మాట అందరూ దాన్ని పరిపూర్చేయండి. నీ వాక్యం ద్వారా అనేక మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి యేసు ప్రభు నిజమైన దేవుడని, ఈ మాటలో చొప్పున చేయవాడు బండ మీద నిలుకొన్న బుద్ధిమంతుడు పోలి ఉంటుందని చెప్పావు ప్రభువా. ఈ మాటలు విడుచున్న ప్రతి ఒక్క హృదయంలో కూడా అద్భుత కార్యాలు చేయండి. ఎవరికి ఏది కావాలో, ఏ స్వచ్ఛత కొరకై ఉన్నారు, ఏ అవసరం కొరకై ఉన్నారో తండ్రి అవసరాలు మీరు తీర్చండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే దానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా గంట ప్రభావాలు మీరే పొందమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని యేసు దీవెనామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ఉమ్మడి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలము ఈ వాక్యం ప్రతి ఒక్కరికి తోడైంది, కాచి కాపాడుగాక. ఆమేన్. యేసు రక్తమే జయించిన రక్తమే అపవాద నాశనం, ప్రవేశ రక్తమే
సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.